నమస్తే. వెల్కమ్ టు RT72 న్యూస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన క్రిస్టియన్ నాయకులకు రాబోయే తెలంగాణ నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని జాతీయ క్రైస్తవ సమైక్య నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ సాంపాల్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఉత్తర భారతంలో కొంచెం ఇబ్బంది పడ్డా కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్లోకి రావటం, ప్రభుత్వం ఫామ్ చేయటం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మినిస్టర్స్ రావటం చాలా సంతోషంగా ఉంది. మరి అనాది కాలంగా చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్కి కట్టుబడి కాంగ్రెస్ కాడి మోసి కాంగ్రెస్ కోసం హస్తం గుర్తు కోసం ఎంతో పాటుపడ్డ క్రైస్తవ సోదరులు చాలామంది ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు వాళ్ళకి తెలుపుతూ పెద్దలకు మరి నాయకులకు డెసిషన్ మేకర్స్ ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎస్సీలుగా ఉండి క్రైస్తవులు అని చెప్పుకునే వారికంటే బీసీసీలుగా నిలబడుతూ మేము క్రైస్తవులం, మా సర్టిఫికేట్ క్రైస్తవులు అని చెప్పుకునే వారికి మీరు మొండి చేయి, లేకపోతే వారిని ఇగ్నోర్ చేయొద్దు. దయచేసి వారికి సరైన స్థానం మన పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం వారు చాలా సేవ చేసినారు, చాలా కష్టపడ్డారు. వారి సభ్యులకు కానీ, వారి చర్చిల్లో కానీ, వారి కాన్స్టిట్యున్సీ, వారి పరిధిలో ఉన్న వారందరికీ మరి కన్విన్స్ చేసి వారి ప్రచారకులుగా ఉన్నారు. వారిని మీరు తప్పకుండా గమనించుకోవాలి. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ 28 రాష్ట్రాల్లో పనిచేస్తూ మరి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ తెలంగాణలో ఉంది కాబట్టి హైదరాబాద్లో మేము మా విన్నపం ఏంటంటే, ప్రభుత్వ ఫలాలు కష్టపడ్డ మీతో సహకరిస్తూ పదవిలో లేనప్పుడు ఉన్నప్పుడు పార్టీతో నడిచిన క్రైస్తవ సోదరులకు మీరు అందించాలి. మర్చిపోకూడదు, పక్కన పెట్టకూడదు. హమ్ దేకేంగే దేక్తా రహేంగే అన్న ధోరణిలో తర్వాత పెట్టకుండా వారికి తప్పకుండా ప్రభుత్వ ఫలాలు అందజేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా రాబోయే ఎంపీస్ ఎలక్షన్స్ కోసం దేశం అంతా సన్నిద్ధం అవుతుంది. చాలా ఒపీనియన్ పోల్స్ వస్తున్నాయి. చాలా క్రిటికల్గా ఉండే ఫైట్ లాగా అనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారి మరి సుదీర్ఘ పాదయాత్ర చాలా మంచి ప్రతిఫలాలు ఇస్తుంది. అదే సమయంలో తెలంగాణలో ఎంపీ సీట్ల కోసం, ఎంపీ ఎలక్షన్లలో పాటుపడే వారి కోసం వారిని ఉత్తేజకరంగా ఉంచడానికి క్రైస్తవ సమాజంలో ఉన్న వారికి మరి పార్టీలో లేకపోతే గవర్నమెంట్లో మంచి పదవులు ఇస్తే వారు ఉత్సాహకరంగా మరి ఎక్కువ శ్రద్ధతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క అంశాన్ని కూడా గమనించుకొని చైర్మన్షిప్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఇంకొక నామినేటెడ్ ఎమ్మెల్యేస్ కానీ ఏదైనా కానీ వారికి సూచనప్రాయంగా యాజ్ ఎ శాంపుల్, యాజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ కొంతమంది లీడర్స్కి మీరు ఆదరిస్తే మరి ఎక్కువ బలంగా ఎంపీ ఎలక్షన్స్లో మన కోసం మన క్రిస్టియన్ నాయకులు, వారి సభ్యులు, చర్చ్ సభ్యులు కానీ, నైబర్స్ కానీ మేము చెప్తే మా మాట వినే ఓటర్లు మేము ప్రభావితం చేయడానికి ఎంతో ఆస్కారం అవుతుంది. థ్యాంక్ యూ.